ఆదృష్ అనేది ఫ్రాంచైజ్ అనమాట. కాన్సెప్ట్ వచ్చేసి వీళ్ళు జీరో వేస్ట్ ఆర్గానిక్ స్టోర్ అనే కాన్సెప్ట్. మనకి ఏది రీయూజ్, ఇప్పుడు మీరు కంటైనర్స్ తీసుకొచ్చినా దాంట్లో మీకు ఎంత కావాలంటే అంత ఫిల్ చేసి ఇస్తాము. అంటే ఓల్డెన్ డేస్లో మనం అన్ని పెట్టుకొని గ్లాసెస్ కానీ కంటైనర్స్ తీసుకెళ్ళి ఎలా అయితే కన్జ్యూమ్ చేసుకుని తెస్తాము, సేమ్ అదే ప్రాసెస్లో ప్రతి ఒక్కటి ఇక్కడ డన్ అవుతుంది. మీకు అలా కావాలంటే మీరు ఇక్కడ ఏమైనా కంటైనర్స్ తీసుకొని ఫిల్ చేసుకోవాలా, మన గ్లాసెస్ ఉన్నాయి అండ్ మీకు బ్రౌన్ పేపర్స్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇండియా వైజ్గా ఇవి ప్రతి ఒక్క 25 బ్రాంచెస్ ఉన్నాయి, ప్రతి ఒక్క దగ్గర మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని దగ్గర ఉన్నాయి. ఫార్మర్స్తో మీరు టైఅప్ అయ్యి ఆ ఫార్మర్స్ నుంచి డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ అనేది ఇక్కడ తీసుకొచ్చి కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తారు. అవును. అండ్ మనకి ఇక్కడ ఉమెన్స్ ఉంటారు కదా, ఉమెన్స్ ఎంపవర్మెంట్ లాగా మన కోలాపూర్లో 2 వేర్ హౌసెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి హ్యాండ్ ప్రింటెడ్ వాళ్ళే డన్ చేసి మనకి ఇస్తారు. క్వాంటిటీ కూడా హైయెస్ట్ క్వాంటిటీ రావు, ఎంత లోయెస్ట్ క్వాంటిటీ వస్తుంది, కొంచెం క్వాంటిటీ తీసుకొని వస్తారు. ఓకే, కింద ఎందుకు లాస్ట్ లైన్లో అన్ని అలా పెట్టారు? మనకి పిల్లలకి ఏంటంటే టాయ్స్ ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ టాయ్స్ వస్తున్నాయి కదా, దానికి రిప్లేస్మెంట్గా ఒకప్పుడు చెక్కతో చేసిన బొమ్మలన్నీ ఆడుకుంటారు. సో ఆ బొమ్మలు కూడా మనకి ఇక్కడ ఉంటాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరు ఏం చేసుకున్నా కానీ. అండ్ కలర్స్ కూడా మనకి ఇప్పుడు కెమికల్స్ కలర్స్ వస్తున్నాయి కదా, అవి లేకుండా మనకి ఆర్గానిక్ కలర్స్ వస్తాయి అనమాట. బీట్రూట్స్ అని, క్యారెట్స్ అని వీటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కదా. చూస్తుంటేనే అర్థమవుతుంది దాని ఒరిజినాలిటీ ఎట్లా ఉందనేది. మన కెమికల్తో యూజ్ చేసిన కలర్ ఒకలా ఉంటుంది, డైరెక్ట్ కలర్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు కావాలని నోట్లో పెట్టుకున్నా ఇలా చేసుకున్నా కానీ ప్రాబ్లం అనేది ఉండదు. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ స్వీటీ షాపింగ్ అండి. ఇవాళ అయితే మీ ముందుకి ఇంకొక షాప్ అయితే పరిచయం చేయబోతున్నాను. ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. సో ఆర్గానిక్, టోటల్లీ ఆర్గానిక్ అండి. ఇది కూడా ఫ్రాంచైజీ లాంటిది. విజయవాడ వాళ్ళైతే డైరెక్ట్గా వెళ్ళి ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆల్రెడీ నేను ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ పింక్ క్రిస్టల్ అండ్ బ్లాక్ సాల్ట్ మ్యామ్, ఈ సాల్ట్స్ వచ్చేసి మీకు ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి కింద హిమాలయన్ పింక్ సాల్ట్ అండ్ రాక్ సాల్ట్. ఈ పింక్ క్రిస్టల్ సాల్ట్ వచ్చేసి మీకు పాకిస్తాన్ ఉంటుంది కదా, పాకిస్తాన్ బార్డర్ దగ్గర మనకి ఇది అవైలబిలిటీ ఉంటుంది. ఇది మ్యామ్ ఎంత క్వాంటిటీ తీసుకున్నా కానీ హెల్త్కి ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లమ్స్, బీపీ అని ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటున్నాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఇది ఉంటుంది. ఇది వచ్చేసి నాట్ ఫర్ కుకింగ్. బ్లాక్ సాల్ట్ అనేది సలాడ్స్ మీద వేసుకోవడం కోసం యూస్ చేస్తారు. ఈ డౌన్ వచ్చేసి ఆ క్రిస్టల్ సాల్ట్ అదే పౌడర్ ఉంటుంది. ఇది కూడా పాకిస్తాన్లోనే అవైలబిలిటీ ఉంటుంది. వచ్చేసి మీకు రాక్ సాల్ట్, సైంధవ లవణం అంటారు కదా, దాని పౌడర్ ఇది. ఓకే, అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఆర్గానిక్గానే దొరుకుతాయి. ప్రతి ఒక్కటి ఆర్గానిక్ ఉంటుంది అండ్ హ్యాండ్ పౌండెడే వస్తాయి మ్యామ్ మీకు. హ్యాండ్ పౌండెడ్ అంటే మనకి ఓల్డెన్ డేస్లో తిరగలతో పప్పు ధాన్యాలు ఇవన్నీ చేస్తారు కదా, ఇవి కూడా హ్యాండ్తోనే, చెక్కతో మెషిన్స్ ఉంటాయి చూసారా, హ్యాండ్తో కొడతారు. సేమ్ అదే ప్రాసెస్తో మనకి ఇవన్నీ డన్ అవుతాయి. ఏంటంటే ఎక్కడ కూడా న్యూట్రిషన్ ఏమీ ఉండదు. అంటే న్యూట్రిషన్ అనేది దేంట్లోనే ఇప్పుడు మెషిన్లో వేయడం వల్ల మనకు ప్రాసెస్ వచ్చి దాంట్లో న్యూట్రిషన్ అనేది వెళ్ళిపోతుంది. సో అదేది లేకుండా అన్ని హ్యాండ్ పౌండెడ్తోనే చేస్తారు. దీంట్లో ప్రతి ఒక్క మిల్లెట్స్ కూడా అంతే. మిల్లెట్స్ కూడా మీకు దేశీ సీడ్సే వస్తాయి. కల్టివేషన్ కూడా చాలా నుంచి ఆర్గానిక్ చేసిన కల్టివేషన్ సాయిల్ నుంచే డన్ అవుతుంది. ఇవి రైస్ వచ్చేసి మీకు బాస్మతిలోనే బ్రౌన్ ఉంటుంది, లాంగ్ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది. అంటే ఈ బాస్మతి దీనికంటే ఇది లాంగ్ వస్తుంది మీకు. అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ వస్తుంది. బాస్మతిలో కూడా కొంతమంది అన్పాలిష్ కావాలనుకుంటున్నారు, ఫైబర్ ఎక్స్ట్రాక్ట్, సో అది వస్తుంది. అండ్ మీకు ఇది వచ్చేసి ఎమర్ వీట్ కపిల్ అని చెప్పి మనకి కపిల్లో 2 ఉంటాయి, షర్బతి అండ్ కపిల్ అని. ఇది గ్లూటెన్ ఫ్రీ వస్తుంది మీకు. అంటే ఇప్పుడు వీట్ తినడం వల్ల గ్లూటెన్ ఫార్మేషన్ అవుతుంది కదా, అది లేకుండా ఓన్లీ రెయిన్ వాటర్తోనే గ్రో అవుతుంది, గ్లూటెన్ ఫ్రీ వస్తుంది. ఇది మన స్టోర్ ఫేమస్ మ్యామ్ కిచడీ మిక్స్. కిచడీ మిక్స్ రెడీ టు కుక్ అనమాట. ఇది ప్రీ వాష్డ్ అండ్ దీంట్లో 2 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, దాల్స్, మొరింగా పౌడర్ యాడ్ అవుతుంది. జస్ట్ 1:5 రేషియోలో మనం కుక్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎమర్ వీట్ కపిల్. ఇప్పుడు గ్లూటెన్ ఫ్రీ అని చెప్పి ఇందాక మనం సీడ్స్ చూపించాం కదా, దాందే ఫ్లోర్ ఉంటుంది ఇక్కడ. సో ఇది రెడీ టు మనం ఇప్పుడు మామూలు చపాతీలు ఎలా చేసుకుంటున్నామో దీంతో చపాతీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి ప్రతి ఐటమ్ కూడా మీరు చాలా ఐటమ్ ఉంది కదా, ఇవన్నీ కూడా ఆర్గానికే, కంప్లీట్లీ ఆర్గానిక్ వస్తుంది, కంప్లీట్లీ హ్యాండ్ పౌండెడ్ వస్తుంది. ఏది కూడా మెషిన్ పౌండెడ్ రాదు. అండ్ మనకి బేస్డ్ కూడా వీక్లీ స్టాక్ అనేది ఓవర్గా ఉండదు. ఆర్గానిక్ అంటే ఎక్కువ నిలువ ఉండదు అనమాట దేంట్లో. సో మనకి స్టాక్ కూడా వీక్లీ బేస్ స్టాకే వస్తుంది. ఎన్నాళ్ళ నుంచి ఇయర్స్ పెట్టుకొని ఉండేది కూడా ఉండదు. ప్రతిదీ ఫ్రెష్ అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా రెడ్ రైస్ కూడా ఉంటుంది, రెడ్ రైస్ అండ్ రాజ్మూడి రైస్ కూడా ఉంటుంది. ఏంటి బెనిఫిట్? రెడ్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ డయాబెటిక్ పేషెంట్స్ బాగా రెడ్యూస్ అవుతుంది వాళ్ళ షుగర్ లెవెల్స్. సో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. జస్ట్ నైట్ సోక్ చేసేసుకొని మార్నింగ్ మనం తినేసేయడమే. జస్ట్ నార్మల్ కుక్ ఎలా అంటే సేమ్ అంతే కుక్ చేసుకోవడం, కాకపోతే సోకింగ్ టైం ఎక్కువ. ఎమర్ వీట్ కపిల్ దలియా అని చెప్పి మనకి ఇప్పుడు ఇందాక మీకు ఎమర్ వీట్ కపిల్ అని చెప్పి ఒక ఫ్లేవర్ చూపించాం కదా గ్లూటెన్ది, సేమ్ అదే వస్తుంది ఇక్కడ. దాన్ని రవ్వ వస్తుంది, ఉప్మాకి యూస్ చేసుకుంటారు. ఇది నవరంగి దాల్ అని చెప్పి న్యూట్రిషన్ అనేది హై ఉంటుంది. మనకి దాల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ, ఈ దాల్స్లో ఇది ఒక దాల్ అనమాట.
ఈ దాల్స్లో మనకి ఏమవుతుంది అంటే న్యూట్రిషన్ అనేది చాలా హై వస్తుంది, అన్ని ప్రోటీన్స్ అండ్ మినరల్స్ అని దీంట్లో కంటెంట్ అయి ఉంటుంది. మనకి వేరే దాంట్లో కొన్ని మినరల్స్ విటమిన్స్ వస్తాయి, సో మనకి దీంట్లో వచ్చేసి అన్నీ వస్తుంది. దోసెస్కి యూజ్ చేసుకోండి, దోశకి యూజ్ చేసుకుంటారు. పప్పులో కూడా మీకు వేరే పప్పు ఉంటుంది. ఓకే, క్వినోవా అనేది ఇప్పుడు మనకి గ్లూటెన్ ఫ్రీ వస్తుంది, కంప్లీట్ హై ఇన్ ప్రోటీన్ అనమాట. అండ్ రైస్కి బదులు ఎక్కువ ఇది కన్జ్యూమ్ చేసుకోవచ్చు మనం. రైస్కి రీప్లేస్మెంట్ సోక్ చేసేసుకొని, రైస్ అయితే ఎలా సోక్ చేసుకొని కుక్ చేసుకుంటాం సేమ్ అలాగే కుక్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఫ్రైడ్ రైస్ లాగా దీనిలో వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసేసుకొని కుక్ చేసేసుకోవడమే. ఓకే, ఇది కూడా ఏంటిది? ఇది బ్లాక్ రైస్ అని చెప్పి మనం ఇందాక రెడ్ రైస్ మాట్లాడుకున్నాం కదా, సేమ్ అదే లాంటిది ఇది బ్లాక్ రైస్ అనమాట. దీంట్లో షూర్. సో సేమ్ ఇప్పుడు చెప్పండి. మనం ఇప్పుడు దోశలకి వైట్ రైస్ అలా యూస్ చేసుకుంటాం కదా, దానికి రీప్లేస్మెంట్గా కూడా మనకి బ్లాక్ రైస్ రెడ్ రైస్ అనేవి యూస్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు గ్లూటెన్ ఫ్రీ వస్తుంది, హై న్యూట్రిషన్ ఉంటుంది. వైట్ రైస్ వల్ల మనకి ఏం యూజ్ ఉండదు కదా దానికి. వైట్ రైస్ అంత క్వాంటిటీ అయితే మనం కన్జ్యూమ్ చేయలేము అనుకుంటా. వైట్ రైస్ అంటే తినలేము అంత ఈజీగా. సో ఇలా అందరూ ఎలా మిక్స్ చేసుకుంటే దోశల్లో ఇడ్లీస్కి రైస్ మనం యూస్ చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్తో యూస్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ రైస్ బదులు మనం కన్జ్యూమ్ చేసేసుకోవచ్చు. దీన్ని పౌడర్ చేసేసుకోవచ్చు, పౌడర్ చేసుకొని రోటీస్ చేసుకోవచ్చు. సో ఆకలి తొందరగా కూడా వేయదు. దీని ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఉండడం వల్ల మీకు ఆకలి కూడా ఎక్కువ ఉండదు. ఐ మీన్ దీనికి కూడా ఆకలి ఎక్కువ వేయదు మ్యామ్. దీనికి ఒకటి మిల్లెట్స్కి కూడా చాలా ఎక్కువ మనకి ప్రోటీన్ హై ఉంటుంది. వాటికి కూడా మనం కొంచెం తీసుకున్నా కానీ కడుపు నిండిపోతుంది, ఆకలి ఎక్కువ. బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా కొంచెంలోనే అవైలబిలిటీ ఉంటుంది. ఇవన్నీ మీకు ఫ్లోర్స్ వస్తాయి మ్యామ్. ఇవి కూడా ప్రతి ఒక్కటి మీకు హ్యాండ్ పౌండెడే వస్తుంది. బేసన్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, అమరాంత్ రాచిరా అని చెప్పి ఇది వచ్చేసి మనకి తోటకూర ఇత్తనాలు ఉంటాయి కదా, సేమ్ అలాగే దాన్ని పౌడర్ ఫార్మేషన్ చేస్తే దానికి మీకు సీడ్స్ కావాలని సీడ్స్ కూడా ఉంటుంది. ఇత్తనాలు ఉంటాయి కదా, ఆ సీడ్స్తో మనకి పౌడర్ వస్తుంది. ఇవి నార్మల్గా అయితే మనం క్వినోవా ఎలా అయితే యూస్ చేసుకుంటాం, ఇంకోండి దాని ఇత్తనాలు. దీని పౌడర్ అనమాట. ఇప్పుడు మనం ఇది తీసాం కదా, దాని పౌడర్ ఇది వస్తుంది. రోటీస్కి యూస్ చేసుకుంటుంటారు. మనం ఏదైనా దోశలు చేసుకుంటుంటే క్వాంటిటీ ఒక కప్ క్వాంటిటీ దాంట్లో వేసేసుకొని తీసుకోవడం వల్ల ప్రోటీన్ అనేది ఎక్కువగా వస్తుంది. అంటే బియ్య పిండికి దీనికి కొంచెం హాఫ్ తీసుకోవాలి, 3/4 తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనకి వెజ్ తినే వాళ్ళు కూడా ప్రోటీన్ అనేది చాలా లో ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఎమరాంత్, బక్వీట్ ఫ్లోర్స్ అనేవి ఉంటాయి. అలాంటివి తీసుకోవడం వల్ల ప్రోటీన్ కూడా వాళ్ళకి రేషియో కరెక్ట్గా సరిపోతుంది. ఇది వచ్చేసి బాజ్రీ పిల్ మిల్లెట్ మ్యామ్. మిల్లెట్స్ ఉంటాయి కదా మనకి, మిల్లెట్ యొక్క పౌడర్ ఇది. వచ్చేసి మనకి మిల్లెట్స్ ఉంటుంది కదా, మిల్లెట్స్లో ఒక టైప్ అనమాట, దాని పౌడర్ వస్తుంది మీకు. ఇది కూడా మనకి హ్యాండ్ పౌండెడ్లోనే డన్ అవుతుంది. దోసెస్కి యూస్ చేసుకుంటారు, చపాతీస్కి యూస్ చేసుకుంటారు, మీకు ఎలా రోటీస్ అన్ని వాటికి ప్యాన్ కేక్స్ అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. మీకు వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్లెట్ మిక్స్ ఉంటుంది. దీంట్లో బన్యార్డ్, ఫింగర్, లిలిటిల్, ప్రోసో, కోడో, ఇవి 5 మిల్లెట్స్ కలిపి పౌడర్ చేస్తారు. రోటీస్కి యూస్ చేసుకుంటుంటారు. దోసెస్, రోటీస్ దాంట్లో మీరు ఈ క్వాంటిటీ కొంచెం కలుపుకుంటే ఎక్కువ రోటీస్కి యూస్ చేసుకుంటుంటారు. దోశకు కావాలంటే మనం 3/4 మిగతా వే క్వాంటిటీ ఎంత తీసుకున్నా 3/4 క్వాంటిటీ తీసుకుని కలిపేసుకొని మనం దోశ చేసుకోవడమే. ఓకే. సో ఇది వచ్చేసి మిల్లెట్ది. ఇది వచ్చేసి మనకి గ్రెయిన్స్ వస్తుంది. వీట్, రాజీరా, జోవర్, బాజ్రీ, రాగి, ఇవన్నీ మీకు ఈ 5 గ్రెయిన్స్ కలిపి మిక్సింగ్ వస్తుంది దాని పౌడర్. ఇవి కూడా రోటీస్కి గ్రెయిన్స్ అని. ఇవి కూడా ఆకలి అంత ఈజీగా అవ్వదు, మనకి బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా మొత్తం అందుతుంది దీంట్లో. సో తొందరగా వెయిట్ లాస్ కూడా అవుతారు బాగా. వెయిట్ గెయిన్ అవ్వకుండా వెయిట్ గెయిన్ అనేది ఉండదు అసలు మిల్లెట్స్కి. సో కెమికల్స్ అసలు ఎక్కడ ఏటిలోనూ మీకు కెమికల్స్ కలవదు. ఈవెన్ పేపర్స్లో కూడా మనకి బ్రౌన్ పేపర్సే వస్తుంది ప్యాకింగ్. ఓకే. సో ఇవి వచ్చేసి మీకు కార్న్ ఫ్లేక్స్, వీట్ ఫ్లేక్స్, ఓట్ ఫ్లేక్స్ అండ్ వైట్ పూహా, రెడ్ పూహా. మనం ఇందాక రెడ్ రైస్ చూసాం కదా, ఆ రైస్తో చేసిన పూహా ఇది రెడ్ది. ఇది వచ్చేసి వైట్ పూహా. అండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి మామూలు మనం తీసుకునేవి కంపెనీ బ్రాండెడ్వి కానీ వీటికి? అంటే బయట ఇన్ఆర్గానిక్ డీమార్ట్స్ వాటితో పోల్చుకుంటే ప్రైజెస్ కొంచెం హైలోనే ఉంటాయి. అవి 2 రూపీస్ అయితే ఇవి 4 రూపీస్ అలా కొంచెం డబల్ ఉంటాయి. బట్ మీరు ఆర్గానిక్ మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలంటే పెట్టొచ్చు. ఓకే. సో చూస్తున్నారు కదండి, చాలా ఐటమ్ ఉన్నాయి. ఈవెన్ పాస్తా ఐటమ్స్ మనకి ఇక్కడ పాస్తా ఏంటి అంటే పాస్తాలో వన్ స్పెషాలిటీ మనకి వీట్తోనే మేడ్ అవుతుంది పాస్తా. మనకి మైదా ఉండదు. ఈవెన్ స్టోర్లో కూడా మైదా, వైట్, షుగర్, సోడా ఇవేవి 3 మిక్స్ ఎయిట్లోనూ మిక్స్ అవ్వవు. అండ్ సెల్లింగ్ కూడా ఉండవు అనమాట. ఇది కూడా మీకు వీట్తోనే అవుతుంది. ఒకసారి చూద్దాం. సో కంప్లీట్లీ అన్ని న్యాచురల్. ఈవెన్ పాస్తా కూడా ఈవెన్ పెద్దవాళ్ళు అడల్ట్స్ తినాలంటే కూడా మనం ప్రిఫర్ చేయాలి. ఇలాంటివి ప్రిఫర్ చేసుకుంటే కనుక మంచిగా.
ఇవి పాస్తాలు పాస్తా మ్యాక్రోనీ అని చెప్పి డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు షేప్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే. ఇవి మీరు డైరెక్ట్గా పాలల్లో వేసేసుకోవచ్చు, లేదా పూహా చేసుకోవాలి అంటే పూహా కూడా చేసేసుకోవచ్చు. ఓకే, పోహలాగా అంటే జస్ట్ తాలింపు వేసేసి చేసేసుకోవడమే. ఇప్పుడు పిల్లలు మార్నింగ్కి ఈజీగా కుక్ అవ్వాలన్నా పాలలో వేసేసుకొని డైరెక్ట్గా తినేసేయచ్చు. సో దాంట్లో మీకు జోవర్ ఉంది, రాగి ఉంది. ఇదేంటిది? ఇది వీట్ దలి, గేహు దలి. మనకి ఉప్మా రవ్వలు ఉంటాయి కదా, దాంట్లో వీట్ గేహు దలి అని ఉంటుంది. అండ్ మీ కిందకి ఎమర్ వీట్ చెప్పాను కదా, ఇది వచ్చేసి ఎమర్ వీట్ వస్తుంది. అంటే మీ కింద గ్లూటెన్ ఫ్రీ వీట్ అని చెప్పి ఒక సీడ్ ఉంది అని చెప్పాను. సో దాంతో మేడ్ అయి ఉన్న ఉప్మా అనమాట. ఓకే, ఉప్మా ఎలా చేసుకుంటాం అలానే సేమ్ అదే ప్రాసెస్. ఇది గ్లూటెన్ ఫ్రీ వస్తుంది. మనకి నార్మల్ ఆర్గానిక్ ఉప్మా అయినా కానీ కొంచెం లైట్గా వీట్లో దీంట్లో గ్లూటెన్ కలుస్తుంది. సో అసలు గ్లూటెన్ ఫ్రీ కావాలి అని అనుకుంటే ఇది ఎమర్ వీట్ది. ఈవెన్ రాగి ఫ్లేక్స్ పిల్లలు ఇప్పుడు కార్న్ ఫ్లేక్స్ ఇలాగే యూస్ చేసుకుంటారు. నార్మల్గా అయితే పౌడర్స్ కానీ ఇలాంటివి తినరు. సో ఇలా ఫ్లేక్స్లో తీసుకుంటే తినేస్తారు. ఇది ఇడ్లీ రవ్వ మ్యామ్. ఓకే, ఈవెన్ ఇడ్లీ రవ్వ కూడా. పాస్తా అండ్ బాజ్రీ ఫ్లేక్స్ అంటే బాజ్రీ అనేది మనకు ఒక మిల్లెట్ టైప్. ఆ మిల్లెట్స్తో చేసిన ఫ్లేక్స్ వస్తాయి మీకు. ఇది వచ్చేసి బటానీస్ వస్తాయి మీకు. సోక్ చేసేసుకొని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడమే. అండ్ మీకు ఇప్పుడు నూడిల్స్ కూడా మీకు దేంతో రన్ అవుతుందంటే మిల్లెట్స్తోనే రన్ అవుతుంది. ఇది వచ్చేసి ఫాక్స్ స్టైల్ నూడిల్స్, మీకు కోడో నూడిల్స్ ఉంది. దీంట్లో రాగి అండ్ జోవర్ కూడా ఉన్నాయి, ప్రజెంట్ స్టాక్ లేవు. అండ్ చనా సట్టు, మనకి ఇప్పుడు శనగలు ఉన్నాయి కదా, దాని ప్రోటీన్ రిచ్ ఉంటుంది. దాన్ని పౌడర్ చేసి మీకు ఫార్మేషన్ ఇస్తారు దీంట్లో. ఇది వచ్చేసి బక్వీట్ ఫ్లోర్. బక్వీట్ ఫ్లోర్ అనేది మనకి ఇది గ్లూటెన్ కంప్లీట్ ఫ్రీ, ప్రోటీన్ రిచ్ ఉంటుంది. ప్యాన్ కేక్స్ కానీ మనకి బల్జ్ అవ్వం అనుకుంటాం కదా, సేమ్ ఇది ప్యాన్ కేక్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు, కేక్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. బార్లీ ఇది మిల్లెట్ ఉంది కదా, దాని పౌడర్ ఇది. పైన కాంబోచాస్ అండ్ మనకి చాక్లెట్స్ వస్తాయి. పైన కాంబోచాస్ అని ప్రోబయోటిక్ రిచ్ వస్తుంది. ఇవన్నీ మనకి ఎలా అంటే ఫ్లేవర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ అవైలబిలిటీ ఉంటాయి. జింజర్ అని ఆలి ఇవన్నీ కెఫీ. మనం ఇప్పుడు బాడీలో గుడ్ బ్యాక్టీరియా ఫార్మేషన్ కోసం చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ డ్రింక్ ఎక్కువ మనకి రిచ్ ఇన్ ప్రోబయోటిక్స్ అండ్ గట్ బ్యాక్టీరియా, మంచి గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అనమాట. సౌక్రెట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి, ఆర్గానిక్గా ఫర్మెంటింగ్ చేసిన సౌక్రెట్స్ అనమాట ఇవి. ఇవి మీకు వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయుర్వేదిక్ పౌడర్స్ అన్ని అవైలబుల్. స్పిరులిన్ పౌడర్ అంటే మనకి ప్రోటీన్ అనేది చాలా హై ఉంటుంది. స్పిరులిన్ పౌడర్ ఆల్గే అనమాట. మనకి ఇప్పుడు నార్మల్ వాటర్లో కానీ సాల్టెడ్ వాటర్లో కానీ ఆల్గే ఫార్మేషన్ ఉంటుంది. ఆ ఫార్మేషన్లో మనకి ప్రోటీన్ రిచ్ ఉండేది పౌడర్ అనమాట. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆమ్లా, శతావరి అని, మొరింగా పౌడర్స్, శంఖపుష్పి, ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. ఈవెన్ బార్లీ ఫ్లోర్, కోకోనట్ పౌడర్ కూడా మీకు ఆర్గానిక్గానే మేడ్ అవుతుంది అండ్ హ్యాండ్ ప్రాసెస్ వస్తుంది. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ అనమాట. మనకి కోకో నిప్స్ ఉన్నాయి. మనకి ఆర్గానిక్గా అండ్ ప్యూర్ చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే కోకో నిప్స్ అండ్ కోకో పౌడర్ కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ కోకోనట్ చిప్స్, జాగరీ కోటింగ్ ఇచ్చి కోకోనట్ చిప్స్ వస్తాయి మీకు. స్వీట్ ఉంటాయి. కోకోనట్ ఉంటాయి కదా, దాన్ని జస్ట్ జాగరీ కోటింగ్ చేసి మనకి స్నాక్స్ లాగా పిల్లలు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయరు. ఇలా అయితే మనం కన్జ్యూమ్ చేయడానికి స్వీట్స్ వైజ్గా యూస్ అవుతుంది. మీకు డ్రై ఫ్రూట్స్ వస్తాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. ఇది వచ్చేసి మీకు దేంట్లోనూ కూడా సీడ్స్లో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఉండదు, ప్యూర్ దేశీ సీడ్స్ వస్తాయి. అవును మ్యామ్. ఇప్పుడు బయట ఏమవుతుంది అంటే హైబ్రిడ్ వస్తుంది, చూడగానే పెద్దగా వస్తాయి, దాంట్లో ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో మనకి దీంట్లో కన్జ్యూమ్ చేసే దాంట్లో ఉండే ఆయిల్ కంటెంట్ వల్లే. సో మనకి దీంట్లో దేశీ సీడ్స్ వస్తాయి, మీకు ఆయిల్ అనేది దేంట్లోనూ ఉండదు. సో అంటే 4 తినే ప్లేస్లో ఒకటి తిన్నా మీకు ఈక్వల్ పోర్షన్ ఆఫ్ న్యూట్రిషన్ వస్తుంది. అండ్ మీకు కెమికల్లో మిక్స్ ఉండదు కాబట్టి మీకు బాడీకి కూడా ఎఫెక్ట్ ఉండదు. మనకి దీంట్లో ఉండే ఆల్మండ్ ఆయిల్ వల్లే మనకి దాని యొక్క బెనిఫిట్. బయట వచ్చేసి హైబ్రిడ్లో వస్తున్నాయి దేశీ సీడ్స్ రా. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ చట్నీస్ వస్తాయి మ్యామ్. మీరు ఇప్పుడు డైరెక్ట్గా మనం అన్నంలో కానీ దోశల్లో కానీ గీ అలా వేసేసుకుని డైరెక్ట్ కన్జ్యూమ్ చేస్తారు కదా, అలా ఓల్డెన్ ట్రెడిషన్లో గ్రౌండ్ నట్ది, మునగాకుది, ఇది ఇడ్లీ గన్ పౌడర్ అని చెప్పి హై ఇన్ ప్రోటీన్ అనమాట. అండ్ న్యూట్రిషన్ చాలా హై ఉంటుంది దీంట్లో. ఇది ఇప్పుడు గన్ పౌడర్ మ్యామ్ ఇడ్లీస్లో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. అండ్ నైజర్ తులసి సీడ్స్ మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయలేము, కానీ ఆ న్యూట్రిషన్ వైజ్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని పౌడర్ చేసేస్తారు. అండ్ ఇది కర్రీ లీవ్స్, ఫ్లాక్ సీడ్స్, అవి గింజలు. పైన వచ్చేసి మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ రాజ్మాస్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి. హస్క్ బార్లీ మన దగ్గర ఇండియన్లో బార్లీ అండ్ హస్క్ బార్లీ 2 అవైలబిలిటీ ఉంటాయి. ఇవన్నీ మీకు పికిల్స్, బటర్స్, జామ్స్ ఇవన్నీ వస్తాయి ఇక్కడ. ఇది వచ్చేసి మనకి టర్మరిక్, 3 టైప్స్ ఆఫ్ టర్మరిక్ ఉంటుంది అనమాట. ఇంక్ పౌడర్ కూడా మనకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చింది మ్యామ్, ఇంపోర్టెడ్ వన్.
కస్కస్ ఈవెన్ అది కూడా. ఇంకా 3 టైప్స్ ఆఫ్ హనీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫారెస్ట్ దగ్గర నుంచి కన్జ్యూమ్ చేసిన హనీ. ఓకే. ఇది మనకి మౌంటైన్స్ దగ్గర వైల్డ్గా కన్జ్యూమ్ చేసిన హనీ. అండ్ కాశ్మీర్ హనీ. ఇది వచ్చేసి ప్రతిదీ ప్యూర్ వస్తుంది, ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం ఉండదు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ప్రతి ఒక్కటి మనకి కోల్డ్ ప్రెస్సింగే వస్తుంది వుడ్ మెషిన్తో. సో స్లో ఆర్పిఎంతో రొటేట్ అవుతుంది. ఓన్లీ 9 mm రొటేషనే మీకు ఉంటుంది దీంట్లో. సో దాంట్లో అవడం వల్ల న్యూట్రిషన్ అనేది ఎక్కడ ఎవాపరేట్ అవ్వకుండా ఆయిల్లోనే ఉండేటట్టు చూస్తుంది. సాఫ్లవర్ అనేది కుసుమ నూనె, హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది సాఫ్లవర్. అంటే కుకింగే కదా? కుకింగ్కే, ఇవన్నీ కుకింగ్కే యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ అంటే మీరే ప్రొవైడ్ చేస్తారా ఇవి? ఇప్పుడు ఏంటంటే కొంతమంది వితౌట్ ప్లాస్టిక్ కంటైనర్స్ కావాలి అని చెప్పి అడుగుతారు. వన్ టైం ఇక్కడ ఈ కంటైనర్స్ ఉన్నాయి కదా, దీంట్లో క్వాంటిటీ వాళ్ళకి ఎంత కావాలో మంత్కి అంత క్వాంటిటీస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళి రిపీటెడ్గా తెచ్చుకుంటారు. ఓకే. ఇలా కావాలని మనం ఇక్కడ ప్యాక్ చేసి ఇస్తాము, ఆర్ బ్రౌన్ పేపర్స్ యూజ్ చేసి ఇస్తాము. మన స్టోర్లో ఇది బాగా ఫేమస్ హెయిర్ వాష్ అనమాట. ఓకే. దీంట్లో ఓల్డెన్ డేస్లో చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆమ్లకాయ అని, సోప్ బెర్రీస్, బేలు ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి ఉంచుతారు. పేస్ట్ అంటే ఎలా యూజ్ చేయాలి? డైరెక్ట్ 1 tablespoon తీసుకొని జస్ట్ మీరు పేస్ట్ తీసేసుకొని కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ బయట నార్మల్ షాంపూ ఎలా అయితే యూజ్ చేసుకుంటే సేమ్ అలా యూజ్ చేసేసుకోవడమే. అండ్ మీకు కుంకుడుకాయలు కానీ, శీకాకాయలు కానీ, దాని పౌడర్స్, ఇదంతా హెయిర్ కేర్, ఎప్సమ్ సాల్ట్స్, ఈవెన్ హ్యాండ్ వాషెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఉన్నాయి. డౌన్ సెక్షన్ అంతా సోప్స్ వస్తాయి మీకు. ఈ ఫేస్ వాషెస్, హెయిర్ ప్యాక్స్, హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్ వస్తుంది. ఇవన్నీ వచ్చేసి నీమ్ చందన్, ఆల్మండ్ చందన్ వచ్చేసి ఫేస్ ప్యాక్కి ఎక్కువ యూజ్ చేసుకుంటారు. ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా? ఆన్లైన్ ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడికైనా కానీ, ఈవెన్ ఇంటర్నేషనల్ షిప్పింగ్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ నుంచి బై చేస్తారు. స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ ఉంది స్టోర్ది. ఆ నెంబర్ ఇస్తాం, డైరెక్ట్ వాళ్ళకి PDF సెండ్ చేస్తాం అనమాట. దీని ఉన్న మెనూ లిస్ట్ అంతా మీరు దాంట్లో చూసేసుకొని డైరెక్ట్ ఏమేమి కావాలో వాట్సాప్ చేసేస్తే మేము ఆన్లైన్ డెలివరీ చేసేస్తాం. ఇది అజ్వైన్ అండ్ మీకు తులసి 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. అంటే ఇవి డైజెషన్కి కానీ, మనకి థ్రోట్ పెయిన్స్, దగ్గులు ఇలా అన్నీ ఉన్నా జస్ట్ 2 to 3 drops మనం వేసేసుకుని వాటర్లో డ్రింక్ చేసేయడమే. ఇవన్నీ ఎసెన్షియల్ ఆయిల్స్ వస్తాయి మీకు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్.